అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. పిల్లలకి స్కూల్ అయితే పెట్టేస్తారు కదండి, ఇంకా అందుకని కొంచెం మా పిల్లల్ని ఎంజాయ్ చేయించడానికి వండర్లో అయితే వెళ్తున్నామండి ఫ్యామిలీ అందరం. ఆ వండర్ల వీడియో అయితే వస్తుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే వెళ్తాం. బాయ్. Don't know if I can find my way out. I'm stuck in a prison of doubt. In this torsion, and everything is వండర్లాగా అయితే వచ్చామండి. ఇక్కడ అయితే స్టార్ట్ అవ్వలేదు మాట. ఇంకా 11కి కరెక్ట్ ఓపెన్ చేస్తాడు. బయట అయితే జనం ఎంత ఫుల్ రష్ ఉందో చూడండి. అందరూ వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఫుల్ క్రౌడ్. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి గంట పట్టేటట్టు ఉంది. బ్యాండ్ కూడా తీసుకున్నామండి, ఒకరు పెట్టేసుకున్నాం. ఇంకా తర్వాత వచ్చేసి లాకర్ తీసుకున్నాం. లాకర్ అక్కడ చూపిస్తే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫోటోలు దిగడానికి బొమ్మలు కూడా పెట్టారండి. ఇక్కడ వాళ్ళతో ఫోటోలు దిగాలంటే దిగొచ్చు. అవన్నీ ఎంట్రన్స్లో ఉంటాయి అన్నమాట. అవి అయిన తర్వాత లోపలికి వెళ్తాం. వండర్లో లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే మేము డ్రై రైడ్స్ అన్ని ఎక్కువ చూపిస్తాము. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి వాటర్ లో దిగుతాం అన్నమాట. అవన్నీ చూపిస్తాం. మీరు ఏది కూడా స్కిప్ చేయకుండా అన్ని వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇది వచ్చేసి పెద్ద జైంట్ వీల్, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా ఎక్కువ చూపిస్తాము. చూసారా ఎంత ఉందో. అందులో లిఫ్ట్ లో వెళ్ళాలన్నమాట పైకి. ఇవి వచ్చేసి టెడ్డీ బేర్లు, బాల్ తోటి దాంట్లో వేస్తే టెడ్డీ బేర్ ఇస్తాడు అన్నమాట వాళ్ళు. ఫస్ట్ అయితే మనం అడ్వాన్స్డ్ చిక్కు వైల్డ్ రైడ్ అంటే ఇది. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో. థియేటర్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. థియేటర్లోకి అయితే వచ్చాము. ఈ స్పెట్స్ పెట్టుకోవాలన్నమాట. స్పెట్స్ పెట్టుకుని చూస్తే మనకి 3D ఎఫెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. మా వాళ్ళు అంతా రెడీ అయిపోయారు. మూవీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. వండర్లా అని ఉంది స్క్రీన్ మీద. మా బంగారు అయితే ఫుల్ ఎంజాయ్. ఇంకా షో అయితే అయిపోయిందండి. ఎగ్జిట్ అవుతున్నాము. చాలా క్రేజీగా ఉంది. మా బంగారు అయితే ఫుల్ ఎంజాయ్ కదా. భయపడలేదు, నాకే భయం వేసింది అసలు. నెక్స్ట్ దానికి వెళ్దాము. బంగారే నడు నడు. ఇక్కడ ఫ్లవర్స్ సెట్టింగ్ సూపర్ గా ఉంది. ఎండ అనిపించలేదు, కూల్ గా ఉంది మొత్తం. చెట్ల వల్ల అసలు ఎండ అనిపించలేదు, చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము.
ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి జనాలు అయితే. మిషన్ ఇండస్ట్రియల్ అంట. ఇది హైట్ చూసుకుని వెళ్ళాలి. చూసుకో మీ హైట్. హైట్ సరిపోదు. ఓకే ఎంజాయ్ యువర్ రైడ్. ఓకే ఎస్ సరిపోయింది హైట్. నడు నడు. ఇదిగోండి ఇది కూడా లోపలికి వెళ్ళి చూపిద్దాం ఎలా ఉందో ఏంటో. మీరు ఏమనుకున్నా తెలుసా డాడీ? బుక్స్ లో ఉంటా రెడ్ కలర్ లో ఉంటా అనుకున్నా కానీ దీని లోపలికి అయితే వచ్చామండి. ఇక్కడ వెయిట్ చేయాలి కొంచెం. లోపలికి అయితే వచ్చామండి. For your Martian safety briefing. Missions are లోపలికి అయితే వచ్చామండి. మిడిల్లోకి నడు. మిడిల్లోకి నడు. ఇటు ఇటు ఫ్లాష్ ఆఫ్ కింద చూడు. ఇప్పుడు స్పేస్ లోకి వెళ్ళొచ్చాం. చాలా బాగుంది. ఖచ్చితంగా వండర్లో వచ్చే స్పేస్ ఒకటి చూసిరండి. ఎక్సలెంట్ ఉందండి బాబు. స్టార్టింగ్ లో అయితే భయం వేసింది మాట. ఆ ఎఫెక్ట్స్ కి అంత భయం వేసింది. చూస్తుంటే భలే ఉంది. నెక్స్ట్ ఇంకో రైడ్ కి వెళ్దాం, చూపిస్తా. నెక్స్ట్ ఇందులోకి వెళ్దాం. టర్మైట్ కోస్టర్. టర్మైట్ కోస్టర్ అంట. ఈ లోపలికి వెళ్దాం. ట్రైన్ ఉంటుంది లోపల. I don't know if I can find my way out. I'm stuck in a prison of doubt. In this ocean, and everything is growing up tight. There's no room to breathe. And nobody is watching at night. I wanna rise up. Need a friend to shake me out again. Need a friend to shake me out again. కొలంబస్ పైరట్ షిప్. పైరేట్ షిప్ ఇది. బా. చూడండి. చిల్లీస్ రెస్టారెంట్.
ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, తినేసి బయటకు వచ్చి మళ్ళీ రైడ్స్ అన్ని ఎక్కుదామండి. ఇక్కడైతే మెనూ ఉంది చూడండి. కాస్ట్ అయితే మామూలుగా లేవు, చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్. మేమైతే ఇప్పుడు బిర్యానీ తీసుకున్నామండి. ఇప్పుడు స్పెషల్ దమ్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ తీసుకున్నాం. తీసుకుని మన సెల్ఫ్ తీసుకెళ్ళి తినడం అయితే. బిర్యానీ అయితే వచ్చిందండి చూడండి. ఇది వచ్చేసి లాలీపాప్ బిర్యానీ, ఇది వచ్చేసి దమ్ బిర్యానీ రెండు తీసుకున్నాం. ఇవి అయితే వచ్చి రైతా, గులాబ్ జామ్ ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చి మిర్చి అసలు ఇది ఇచ్చాడు. టేస్ట్ చూద్దాం ఇప్పుడు మనం. అక్కడ కూర్చోపోయి బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి దమ్ బిర్యానీ పీస్. మరీ అంత పెద్ద పెద్ద పీసులు ఏం లేవు, ఏదో నార్మల్గా వేసాడు. చూద్దాం బిర్యానీ. మన బయట రెస్టారెంట్ లో అంత టేస్ట్ అయితే లేదు, నార్మల్ గా ఉంది. ఇదండి లాలీపాప్ బిర్యానీ అంట. ఇది లాలీపాప్ అంట. టేస్ట్ అయితే లేదు కానీ పర్వాలేదు, ఆకలేస్తున్నారు తినాలి. ఇది వచ్చేసి వండర్లా థమ్స్ అప్ అంట. టేస్ట్ చూద్దాం. బాగుంది. చిల్లీస్ రెస్టారెంట్ లో చిల్లీ పక్కన థమ్స్ అప్ తాగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ స్కై టిల్ట్ ఉంటుందండి, పైన జెయింట్ వీల్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి స్కై టిల్ట్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇదైతే 11 ఫ్లోర్స్ ఉన్నదండి. పైకి తీసుకెళ్తుంది లిఫ్ట్, అక్కడ ఉంటుంది జెయింట్ వీల్. ఇప్పుడైతే మా డాడీ వాళ్ళు అయితే స్కై టిల్ట్ అయితే ఎక్కుతున్నారు, చూద్దాం. డాడీ భయపడద్దు. కిందకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నమాట. చూడండి గైస్ ఎంత కిందకి తీసుకెళ్ళిపోయిందో, అంటే మనకి పడినట్టు అనిపిస్తుంది. సో ఈ రైడ్ నేమ్ వచ్చేసి స్కై టిల్ట్ అన్నమాట. చూడండి. ఓకే అయిపోయింది గైస్. ఇప్పుడైతే వాటర్ రైడ్స్ లోకి వెళ్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. చలో. ఇదైతే వేవ్ పూల్ అండి. అలలు వస్తే మాకు కెరటాలలో కొట్టుకుపోయినట్టు ఉంటుంది, మంచి క్రేజీగా ఉంటుంది, చాలా బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఆ వాటర్లోను. చూడండి మీరు కూడా.
నా వైఫ్ నేనైతే అక్కడికి వాటర్ మధ్యలోకి వెళ్ళామండి, అక్కడ మునిగిపోయేంత ఉంది. అయితే నా వైఫ్ అయితే రియల్గా సముద్రంలో మునిగినంత ఫీల్ అయిపోతుంది. అక్కడ భయపడిపోయింది చాలాను, ఎందుకంటే వాటర్ కూడా ఎక్కువ ఉందన్నమాట. అట్లా అని భయపడిపోతూ ఉంది. అలలు వస్తూ ఉన్నాయన్నమాట. జనాలు అయితే ఫుల్ రష్. ఇప్పుడు దాకా వాటర్లో ఆడుకుని వచ్చామండి. కొంచెంసేపు రెస్ట్ మాట, కొంచెంసేపు ఇలా వైఫ్ మోడ్లో పడుకున్నాం. తర్వాత మళ్ళీ రైడ్కి వెళ్తాం. ఇవి వచ్చేసి స్లైడ్స్ అన్నమాట. వాటర్లోంచి పైన జారాల కిందకి. ఇది థ్రిల్లింగ్గా ఉంది. ఇదండి బాబు అసలైన రైడ్. అసలు నాకైతే గుండె ఆగిపోయినంత పని అయింది. ఒక్కసారిగా పైకంటే తీసుకెళ్ళి ఒక్కసారిగా వదులుతాడు. అప్పుడు వదిలినప్పుడైతే అసలు మొత్తం నాకైతే గుండె ఆగిపోయింది ఒక్కసారిగా. అంత భయమైంది. ఈ రైడ్ అయితే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, కానీ భయపడితే మాత్రం చాలా కష్టం. ఇది వచ్చేసి జంపింగ్ ఈత, పైకి కిందకి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఇదైతే నా వైఫ్ నేను ఎక్కాము. చాలా భయపడిపోయాను. ఇద్దరు చూడడానికేమో ఏం కానట్టు అనిపిస్తుంది, బయట నుంచి ఎక్కితే మాత్రం నరకంగా అనిపిస్తుందండి. బంగారి అయితే ఎక్కింది. ఎంజాయ్. అందరికి కావాలంటే
వచ్చేసి పెండ్యులం అండి. ఇది ఎక్కిన తర్వాత అయితే మళ్ళీ జీవితంలో వండర్లా రాకూడదు బాబు అనిపించింది నాకైతే. అంత భయం వేసింది నాకు. అసలు నేను కళ్ళు అయితే మూసుకునే ఉన్నా, కళ్ళు తెరలేదు అసలు. అయ్యే వరకు ఎప్పుడు అయిపోతుందిరా బాబు అన్నట్టుగా ఉంది. అంత క్రేజీగా ఉంది. ఎంజాయ్ చేయాలి కానీ భయపడకూడదు. నేనైతే భయపడ్డాను. నేను ఏ రైడ్ చేసినా కళ్ళు మూసేసుకున్నాను, ఎందుకంటే అంత భయం వేసింది నాకు. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే నాకులా కళ్ళు మూసుకుని కాకుండా కళ్ళు తెరిచి ఎంజాయ్ చేయండి. వండర్లో వచ్చి చాలా క్రేజీగా ఉన్నాయి. ప్రతి రైడు చాలా క్రేజీగా ఉంది. కాకపోతే గుండు ధైర్యం ఉండాలన్నమాట. అగరే పట్టుకోమ్మా, పడిపోతాం. మా ఊళ్ళో అయితే పానీపూరి తీసుకున్నారు. పానీపూరి తింటున్నారు. బంగారు ఏం తిన్నావు? బెంగో తీసుకున్నావా? నేను చాయ్ తాగుతున్నానండి. మీకు చెప్తాను. ఇది వచ్చేసి 1 బాల్ 150 అంట. 4 బాల్స్ వచ్చి 500. ఇప్పుడు అందులో బాల్ వేస్తే టెడ్డీ బేర్ మనకి ఇచ్చేస్తాడు ఫ్రీగా. ఇది వచ్చేసి బటర్ఫ్లై సెట్టింగ్ మాట. చాలా బాగా చేశారు చూడండి. ఇది వచ్చేసి మజా అంటే వండర్లా ఉంది కదా, అక్కడ వచ్చేసి నైట్ డ్యాన్స్ ఉంటుంది. అక్కడ ఆ పైన స్టేజ్ మీద ఎక్కి డ్యాన్స్ వేసుకోవచ్చు అన్నమాట. డిస్కో లైట్లు అవి ఉంటాయి అక్కడ. ఇది ఉంది కదా మజా అంటే వండర్లా అని ఉంది కదా. జైంట్ వీల్ అయితే ఇది. మా బంగారు అయితే స్కూటర్ ఎక్కింది ఇప్పుడు. స్పీడ్ ధూమ్ 2 ధూమ్ బైక్ ఎక్కింది మా బంగారు. రెడీ స్టార్ట్. బ్రేక్ పట్టుకోవాలి. వెళ్ళు స్లోగా ఇచ్చుకోండి.
సైకిల్ తొక్కుతావు కదా అట్లానే అది కంట్రోల్ చేసుకోవాలి, బ్రేకులు పట్టుకోవాలి. ఇటు తిప్పు, ఇటు ఇలా తిప్పు. అరే బంగారి భయపడిపోతుంది, ఎట్లా డ్రైవ్ చేయాలో తెలియట్లేదు అసలు. ఇటు తిప్పమ్మా. స్ట్రైట్ వంగిపోతున్నావు ఎందుకు అలా స్ట్రైట్ గా పెట్టా. సైకిల్ తొక్కుతావు కదా ఇట్లా అటు ఇటు తిప్పుకోవాలి, స్ట్రైట్ గా పట్టుకో. మళ్ళీ గుండె ఆగినంత పని అవుతుంది ఎక్కమంటే కనుక. ఇదైతే నేను మా బంగారు ఎక్కమండి. ఇది బాగున్నది, పర్వాలేదు. కొంచెం ఇది కూడా భయం అనిపించింది కానీ అంత కాదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మా బంగారే భయపడలేదు, నేనే భయపడ్డాను. చూడండి ఎంజాయ్ చేసింది బాగా మా బంగారు అయితే.
నైట్ వ్యూలో లైటింగ్ చూడండి ఎలా ఉందో వండర్లాలో. మా వాళ్ళు అయితే పరుగులు ఎడుతున్నారు ఇంకా. ఇక్కడ వచ్చేసి ఆ బాల్ దాంట్లో వేయాలంట. ఆ బాల్ దాంట్లో వేస్తే మనకి అందులో పడింది అనుకో మనకు నచ్చిన టాయ్ తీసుకోవచ్చు అంట. ఇది వచ్చేసి డాషింగ్ కార్స్ అండి. ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, ఎంజాయ్ చేశారు, నేను ఎంజాయ్ చేశాను. నా వైపు అయితే రాలేదు, అందులో భయం అవుతుంది, నాకు రాదు డ్రైవింగ్ అని ఎక్కలేదు. అయితే ఇది లాస్ట్ రైడ్ ఇంకా మాకు, ఎందుకంటే టైం అయిపోయింది, క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. చూసారు కదా ఎంత ఎలా ఉందో. ఏ రైడ్ చేద్దామన్నా 1 hour 30 minutes వెయిటింగే ఉన్నది మొత్తం. మేము టికెట్ తీసుకున్నామే కానీ ఎక్కువ రైడ్స్ అయితే ఎక్కలేదు. చాలా లాస్ అయింది మాకైతే అక్కడ. నేను ఇంకా వీక్ స్టార్ట్లోనే వెళ్ళాము, అయినా కూడా రష్ ఉంది. వీకెండ్లో వెళ్తే ఇంకా రష్ ఉంటుంది, అసలు ఏ రైడ్ కూడా చేయలేము. మేమైతే దొరికిన మట్టుగా అయితే ఎంజాయ్ చేసాం ఫుల్గా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి.
ఇక్కడతో ఈ వీడియో అది ఎంజాయ్ చేస్తున్నామండి. మేమైతే వండర్లా చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొన్ని రైడ్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. రైడ్స్ చాలా భయం వేసింది. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాము, కొన్ని మాత్రం కవర్ చేయలేకపోయాము. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది, చాలా మంది ఎక్కువ ఉన్నారు. అందుకని కొన్ని పాస్ చేసాము, చేయలేదు. వీడియో ఎంతవరకు మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye Wonderland. ఎగ్జిట్ అయితే అయిపోతున్నామండి వండర్లా నుంచి. ఇదంతా నైట్ వ్యూ మాట, వాటర్ ఫ్లో.